అందరి చూపు ఆగస్టు 15 పైనే. తగ్గేదేలే అంటున్న పుష్ప. మా వాయిదా పడట్లేదు మొర్రో అని మొత్తుకుంటున్నారు పుష్ప 2 నిర్మాతలు. కానీ ఏమో అవుతుందేమో, వాయిదా పడుతుందేమో అనే ఊహల్లో మిగిలిన నిర్మాతలు ఉంటున్నారు. మీరు రండి, రాకపోతే మేము వస్తామంటూ అరడజన్లు వేచి చూస్తున్నాయి. మరి పుష్ప 2 పోస్టు అయితే రావాలనుకుంటున్నారు. అసలు పుష్ప 2 వాయిదా పడుతుందా? అల్లు అర్జున్ ఇదే అంటున్నారు ఇప్పుడు. ఆగస్టు 15న నా అడ్డా అంటూ అందరికంటే ముందు కర్చీఫ్ వేశాను అంటూ బన్నీ దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా జరుగుతుందో. అయితే పుష్ప 2 డిసెంబర్కు వాయిదా పడుతుందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరుగుతుంది. అందుకే 15 ఆగస్టు కోసం భారీలన్నీ క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందూ ఈ డేట్లు ఫుల్ డిమాండ్ ఉందని చెప్పవస్తున్నారు. పుష్ప 2 వాయిదా పడదని నమ్మకంగానే చెప్తున్నారు నిర్మాతలు. ఒకవేళ సపోజ్ ఈ వాయిదా పడితే అనుకుందాం, 1, 2 కాదు అరడజన్లు ఆ డేట్ల కోసం క్యూ కడుతున్నాయి. అందులో దేవరా ముందుంది. ఏపీ ఎలక్షన్ల కారణంగా ఏప్రిల్ 5 నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రానికి ఆగస్టు 15 కంటే బెస్ట్ డేటు 2024 మొత్తం వెతికినా దొరకదు. అయితే నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ వస్తున్న సరిపోదా శనివారం సైతం ఆగస్టు 15నే రావాలని చూస్తుంది. పుష్ప 2 రాకపోతే మేమొస్తామంటూ మేకర్స్ కూడా చెబుతున్నారు. దిల్ రాజ్ ఈ తెలుగు రాష్ట్రాలు విడుదల చేయబోతున్న, అలాగే తమిళ నుంచి కమల్ హాసన్ ఇండియన్ 2తో పాటు రజనీకాంత్, వేస్ట్ మ్యాన్ సూర్య, కంగన ఫోకస్ కూడా ఆగస్టు 15నే. అలాగే బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ సింగం ఆగైన్ సైతం ఆగస్టు 15నే రానుంది. ఈ డేట్ కూడా ఎప్పుడో కన్ఫర్మ్ చేస్తారు. పుష్ప 2 సహా అందరూ ఆగస్టు 15 గురి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. 4 రోజుల వీకెండ్ పాటు ఆగస్టు 19 రక్షాబంధన్, 26 జన్మాష్టమి ఉన్నాయి. ఇవన్నీ కలెక్షన్లు మరింత హెల్ప్ఫుల్ కానున్నాయని మరి చూడాలి. పుష్ప 2 వాయిదా పడేనా, ఇవన్నీ ఆ ప్లేసుల్లో వచ్చేనా అని. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.